నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోట పంచాయతీ పరిధిలో ఉన్న రాజువేరు గ్రామంలో దంగేరు నుండి రాజవేరుకు రోడ్డు గత 15 సంవత్సరాల నుండి సరైన రహదారి లేకుండా పాడైపోయింది. స్కూల్ కి వెళ్లే పిల్లలు, వృద్ధులు కాళ్లకు రాళ్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల నాయకులు చుట్టూ రాజు వేరు ప్రజలు తిరిగినా కానీ ఫలితం లేకుండా పోగా ప్రభుత్వ అధికారులు ఈ పరిస్థితిని గమనించి ₹1 కోటి నిధులు రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేయగా మాకు చాలా సంతోషంగా ఉందని, వీలైనంత త్వరగా బోర్డు కూడా వేయండని కూటమి కార్యకర్త మొండి రాజేంద్ర ప్రసాద్, వైసీపీ కార్యకర్త బత్తుల శ్రీనివాస్ కోరారు. అయితే మాకు వరకు కూడా అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఈ రోడ్డు యొక్క రూపురేఖలు మారినందుకు మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మాకు ఈ గ్రామాభివృద్ధి కోసం మాకు ఈ గ్రామ అధికారులకి ఇంత మాకు రోడ్డు వేసినందుకు చాలా సంతోషం ఉంది. ఈరోజు మాకు గ్రామంలో ఒక రోడ్డు అనేది మార్పు చెందింది, ట్రైన్ వచ్చింది, రోడ్డు నాకైతే చాలా ఆనందం. మా గ్రామ ప్రజలు చాలా ఆనందపడుతున్నారండి. స్కూల్లో పిల్లలు కూడా చాలా మంది పడిపోరు కూడా ఎడా కూడా బోరింది. మాకు ఆ బోర్డు కప్పేది ఎలా ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అయితే మాకు రైతులు అయితే ఆటంకం పడుతున్నారండి. రైతులు కూడా ఆటంకం పడకుండా అధికారులు మా అందరిని దయించి ఏదో పక్క రోడ్డు కప్పెట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అయితే మాకు ఒక బోర్డు అయితే ఎప్పటికీ మాకు రోడ్డు ఎలడబోతుంది. ఆ రోడ్డు ఎలడబోతే స్కూల్ పిల్లలు కూడా మంచి ఉత్సాహంతో కూడా ఇల్లు వస్తారండి. ఇప్పుడైతే ఆ పక్క ఈ పక్క బోర్డు కూడా పడిపోవడం, ఇల్లు లేకపోతే పెద్దలు కూడా లేకపోతున్నారండి. మాకు ఇల్లు ఒక రోడ్డు కోసం అవునండి మాకు చాలా ఆనందంగా ఉందండి. మా గ్రామ ప్రజలు కూడా గ్రాంట్ ఎంత ఉంది మీ ఊరికి? గ్రాంట్ అయితే అండి ₹1,00,000 శాంక్షన్ అయిందన్నారండి. ఇది వరకు అయితే 60 లక్షలు గ్రాంట్ అన్నారండి. ఇప్పుడైతే 40 లక్షలు గ్రాంట్ చేసి ₹1,00,000 గ్రాంట్ చేశారండి. గ్రాంట్ కోసం నాకు చాలా ఆనందంగా అధికారులు తొందరగా చొరవ తీసుకుని రోడ్లు ప్రారంభించారు. శంకుస్థాపన చేయాలి. అది పోదన్నా కదా, అది కప్పెడతారా లేకపోతే అలాగే చేస్తారా? రోడ్డు కప్పెడతారని మేము అనుకుంటున్నామండి. రైతుల యొక్క ఆటూ ఉన్నది. రైతులకి ఆటం వల్ల రైతులు ఆటంకపడతారని మాకు తెలుస్తుందండి. రైతులు కానీ మరి చూసుకుంటే మాత్రం రోడ్డు ఏదో పక్క రోడ్డు కప్పెడతారండి. ఆ కప్పెడితే మాకు ఇంకా రోడ్డు ఎలడపోతుందండి. మాకు గవర్నమెంట్ మంచిది, రైతు కూడా మంచిది అవుతుంది మాత్రం మాకు రోడ్డు అనేది ఎలడపోతుందండి. ధాన్యం రోడ్లు కట్ట వెళ్ళడం రైతులు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. రోడ్డు ఎలడపోతుంది ఈ పక్కన ఆ పక్కన తక్కువ ఉంటుందండి. మరి అక్కడ మాకు రోడ్డు మాకు ఎలర్ట్ చేసి రోడ్డు అప్పచెప్పాలని మేము రైతుల్ని అధికారులని. ఓకే. మరి రాజకీయ నాయకులు అది అధికారులు బోధు గురించి ఏమి చొందిస్తున్నారు? కప్పెడదామని అంటున్నారా, వద్దంటున్నారా, ఏంటి ఏమైనా చొందించారు రోడ్డు బోధు గురించి? అధికారులు అయితే కప్పెడదామని అనుకుంటున్నారండి. రైతుల యొక్క ఉద్దేశాన్ని బట్టి అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి. దాని గురించి మాకు రైతులు కూడా అనుకూలించాలని మేము కోరుకుంటున్నామండి.